జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త. రీసెంట్ గా మేము ట్రావెల్ చేసిన ట్రైన్ లో అయితే ఒక ఆయన కింద ప్లాట్ఫామ్ మీద గాఢ నిద్రలో ఉండగా ఒక ముసలాయన అయితే వచ్చి కూర్చున్నాడు. సర్లే పాపం కూర్చున్నాడు కదా అనుకునే లోపు ఇలా చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. ఇంక నేనైతే నా ఫోన్ తీసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ ఫస్ట్ అటెంప్ట్ లో నిద్రపోయిన అతను తన ఫోన్ అయితే తన జోబులో నుంచి అదే జారిపోయింది అనుకున్నాడు. ఇంకా ఫోన్ తీసి జోబులో పెట్టుకుని మళ్ళీ అదే డైరెక్షన్ లో పడుకున్నాడు. ఇంకా ఈ సెకండ్ అటెంప్ట్ లో ఆ ముసలాయన ఏమనుకున్నాడు కానీ డైరెక్ట్ బ్లేడ్ తీసేశాడు. ఇంకా ఆ బ్లేడ్ ని కరెక్ట్ పొజిషన్ లో పెట్టుకుని ఆ సంచి కింద పెట్టుకుని ఇంకా స్టార్ట్ చేశాడు కోయడం. ఇంకా పదే పదే చేయి తగలడంతో అతనికైతే స్ప్రో వచ్చినట్టుంది. ఆ సంచి తీసి అతని ఒళ్ళోనే పెట్టాడు. ఇంత జరిగినప్పటికీ తాత మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్టు మళ్ళీ చేయి పెట్టాడు. ఇంకా పడుకున్న అతనికి అయితే నిద్ర అంతా పోయినట్టుంది. ఇంకా పైకి లేసి ఏంది నువ్వు చేసేదని అడుగుతున్నాడు. మేము ట్రావెల్ చేసిన ట్రైన్ అయితే హౌరా ఎక్స్ప్రెస్ అనమాట. ఇందులో అందరూ అయితే హిందీ వాళ్ళే ఉన్నారు. మేము కూడా ఈ తాతని హిందీ వాడే అనుకుని తెలుగులో మాట్లాడుకునేసరికి ఒక్కసారిగా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. ఇంకెందుకులే అని క్యా నామహే అంటే టైగర్ నాగేశ్వరరావు అంటున్నాడు. ఇంకా మేము గమ్ముకుంటామా ఊరి పేరు స్టోట్పురమా అని అడిగాము. కాదు కడప అన్నాడు. అయినా ఇదంతా మాకెందుకు పాయింట్కి రా అంటారా. ఇతను ఎప్పుడైనా కనిపిస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి ట్రైన్ లో ప్లాట్ఫామ్ లో.